అందరికి నమస్తే. నా వెనుక ఈనాడు కర్ణాటక ఎడిషన్ కనిపిస్తుంది. ఇది ఈ పేపర్ కూడా ఉంటుంది. కర్ణాటక ఎడిషను జూన్ 13 ఈరోజే. అయితే దీనిలో ఒక వార్త, చాలా భయంకరమైన వార్త. అది తెలంగాణ జనాలను కూడా ప్రిపేర్ చేసే పనిలో భాగంగా వార్త రాసినరా లేకపోతే ఇంకేమన్నా తెలియదు. కానీ ఆ వార్త బెంగళూరుకు సంబంధించిన వార్త. బెంగళూరు మీన్స్ కర్ణాటక ప్రభుత్వం అంట అక్కడ ఇచ్చిన గ్యారంటీలు విషయంలో యూటర్న్ తీసుకోవాలని అనుకుంటుందట. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఇదంతా అయ్యే పని కాదు, ఈ స్కీములతోనే కాదు, డబ్బులు సరిపోవు, ఇదంతా వాపస్ తీసుకుందామని వాళ్ళంతా ముఖ్యమంత్రి మీద ప్రెషర్ పెంచుతున్నారంట. గవర్నమెంట్ కూడా ఆలోచన ఉందని రాసిన ఈనాడు వాళ్ళు. మన తెలంగాణ ఎలక్షన్స్ కన్నా కరెక్ట్గా ఒక 6 months బిఫోర్ ఎలక్షన్ జరిగింది కర్ణాటకలో. సేమ్ మన దగ్గర ఇచ్చినట్టే అక్కడ కూడా గ్యారంటీస్ ఇచ్చారు. మన దగ్గర 6 గ్యారంటీస్ ఇచ్చింది తెలంగాణలో, అక్కడ 5 గ్యారంటీస్ ఇచ్చారు. అక్కడ గ్యారంటీస్ సక్సెస్ఫుల్గా ఎలక్షన్స్లో విజయం సాధించి పెట్టిన ఉద్దేశంతోనే ఇక్కడ ఆ గ్యారంటీస్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. కానీ అక్కడ గ్యారంటీస్ గురించి ఏం రాసిందో చూడండి. గ్యారంటీలపై పునరాలోచనంట క్వశ్చన్ మార్క్ పెట్టి. మొన్న లోక్సభ ఎన్నికల కన్నా ముందు విధానసభ పోరులో, అంటే అసెంబ్లీ పోరులో కాంగ్రెస్ సాధించిన ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో 5 గ్యారంటీలే కీలకం. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు. ఇక్కడ కాంగ్రెస్ రూపొందించిన గ్యారంటీల పథకాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఏంది? ఈనాడు బెంగళూరు. మొన్న లోక్సభ ఎన్నికల కన్నా ముందు విధాన పోరులో కాంగ్రెస్ సాధించిన ఘన విజయాన్ని దోహదపడిన అంశాల్లో 5 గ్యారంటీలే కీలకం. ఇక్కడ కాంగ్రెస్ రూపొందించిన గ్యారంటీల పథకాలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. 6 నెలల కిందట తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకోగానే ఈ పథకాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇదే ఊపులో మొత్తం 5 పథకాలను అమలు చేసిన కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు లోక్సభ ఎన్నికలకు ఈ పథకాలనే ఇంధనంగా మార్చుకోవాలని నిర్ణయించుకుంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ జాతీయ నేతలంతా ఈ పథకాలను ఒక విజయ సూత్రంగా విశ్లేషిస్తూ ప్రత్యర్థులను గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలను గ్యారంటీల స్ఫూర్తితోనే మరిన్ని హామీలు తీర్చిదిద్దారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి దేశంలో కాంగ్రెస్తో పాటే ఆ పార్టీ మిత్రపక్షాలు మెరుగైన స్థానాల్లో గెలిచి సత్తా చాటిన రాష్ట్రంలో అనుకున్నంత విజయం సాధించలేదు. అధిష్టానం నుంచి రాష్ట్ర నేతల వరకు కనీసం 15 నుంచి 20 స్థానాలను కన్నడ నాట గెలిపించుకుంటామన్న ధీమతో ఉన్నారు. వీరి అంచనాలకు భిన్నంగా కేవలం 9 స్థానాలకే రాష్ట్ర కాంగ్రెస్ పరిమితమైందంట. 15 నుంచి 20 స్థానాలు వస్తాయనుకుంటే మొత్తం 9 స్థానాలే గెలిచిందట. అక్కడ ఆదుకోని పథకాలు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో ఊహించని స్థానాల కంటే తక్కువ ఫలితాలు దక్కడంపై సమీక్షలు ప్రారంభించారు. సమీక్ష చేశారంట, ఎందుకు ఓడిపోయినా మనమని. ఇప్పటికే 2 సార్లు రాష్ట్రానికి వచ్చిన అధినాయకుడు రాహుల్ గాంధీ ఈ ఫలితాలపై సమీక్షను త్వరగా అందించాలని ఆదేశించారు. రాష్ట్ర నేతలు ఇంకా పూర్తి స్థాయిలో సమీక్ష ప్రారంభించకపోయినా మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్యారంటీలపై పునరాలోచన చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఇవి అనవసరంగా హామీలు ఇచ్చినాము, అవి అమలుకు సాధ్యం కాదు, బడ్జెట్ సరిపోతలేదు, అనవసరంగా జనాల్లో పలసన అవుతున్నాము, అవన్నీ యూటర్న్ తీసుకున్నామని అంటారంట వాళ్ళు. వాస్తవానికి ఎన్నికల ముందు ప్రచార సమయంలోనే ఈ అంశంపై కాంగ్రెస్ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆశించిన ఫలితాలు రాకపోయేసరికి తమ అభిప్రాయాలను మరింత ధైర్యంగా వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలు. ఎన్నికలకు వెళ్లే ముందు పార్టీ అధిష్టానం జిల్లాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలకు ఈ పథకాల లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమై వివరించే ప్రయత్నం చేయాలని, కాంగ్రెస్కు ఓటేసేలా వారిని సిద్ధం చేయాలని సూచించింది. కేవలం ఏడాది కాలంలో ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా చేసిందంటే అది గ్యారంటీ పథకాలే. అలాంటి పథకాలపై అవగాహన పెంచాల్సిన బాధ్యత మంత్రులదే. ఎన్నికల ఫలితాల గణాంకాల ప్రకారం 33 మంది మంత్రులున్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్కు బీజేపీ కంటే తక్కువ ఓట్లు రాగా, కేవలం 16 మంది మంత్రులు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్కు బీజేపీ కంటే మెరుగైన ఓట్లు దక్కాయి. పేరుకు కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలిచినా అందులోనూ మంత్రులు ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, జేడీఎస్ల కంటే కాంగ్రెస్కు తక్కువ ఓట్లు వచ్చాయి. దావణగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రభా మల్లికార్జున గెలిచిన ఆమె భర్త రాష్ట్ర మంత్రి మల్లికార్జున నియోజకవర్గం దావణగిరి ఉత్తర సెగ్మెంట్లో బీజేపీ కంటే కాంగ్రెస్కు 4000 ఓట్లు తక్కువగా రావడం గమనార్హం. ఈ వాస్తవ అంశాలను సేకరిస్తున్న పార్టీ త్వరలో గ్యారంటీలపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అభివృద్ధికి అడ్డంట. ఏంటివి? గ్యారంటీలు. డబ్బులు మొత్తం గ్యారంటీలకే పోతున్నాయి, ఇంకా అభివృద్ధి ఏదైతుంది అనేది వాళ్ళ లెక్క. గ్యారంటీల కారణంగా రాష్ట్రంలో ఏడాది పాటు అభివృద్ధి పనులు నిలిచిపోయినట్లు వార్షిక నివేదికలే కాక ఆర్థిక శాఖ అంశాల్లోనూ తేటతెల్లమైంది. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ఈ ఏడాది 52,000 కోట్లను గ్యారంటీలకు వ్యయం చేస్తానన్నారు. ఇదే బడ్జెట్లో 27,000 కోట్ల ఆదాయ కొరత, 82,000 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్రంపై పడిన రుణభారం కూడా 6,65,000 కోట్లకు చేరగా ద్రవ్యలోటు జీఎస్జీడీపీలో 2.95% అని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోవైపు నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు ఇవ్వకుంటే ఓట్ల కోసం ప్రజల వద్దకు ఎలా వెళ్లాలని పలువురు ఎమ్మెల్యేలు కఠినంగానే ముఖ్యమంత్రి లేఖలు రాసిన విషయం ఎన్నికల ఫలితాల సమీక్షలో పరిగణించాల్సి ఉంది. ఆయా శాఖల అభివృద్ధి కోసం మంత్రులు వినతి పత్రాలు ఇవ్వొద్దని స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఒక సందర్భంలో చెప్పినట్ట డీకే శివకుమార్ గారు. అంటే మా కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కావాలి అని అడగొద్దు, ఎందుకంటే పైసలు మొత్తం
పరిశాన్ ఉందని. ఓట్ల కోసం కాదు, గ్యారంటీలను ఓట్లు రాజకీయం కోసమే అమలు చేయడం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. బీజేపీ పాలనలో దెబ్బతిన్న పేద కుటుంబాలను ఆదుకోవడం, రాష్ట్రంలో పౌష్టికాహార ప్రమాణాలు పెంచడం, ఈ పథకాల ద్వారా రాష్ట్రానికి పరోక్షంగా ఆదాయ సమీకరణ సాధ్యపడుతుందని. ఏడాదిగా అమలు చేస్తున్న శక్తి పథకం ద్వారా ఏడాది ఆర్టీసీకి 400 కోట్ల ఆదాయం రాగా 220 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించినా వారితో పాటు కుటుంబ సభ్యులు ప్రయాణం చేయడంతో ఆదాయం సమకూరిందన్నారు. చూసిండ్రా, చాలా చోట్ల ఉచిత పథకాలు పనిచేయలేదు. ముఖ్యమంత్రి ఈ పథకాలపై మరోసారి ఆలోచిస్తే మంచిది. ఓవైపు అభివృద్ధి లేక మరోవైపు గ్యారంటీలను అందుకున్న లబ్ధిదారులు ఓటు వేయినప్పుడు ఈ పథకాలు ఎందుకున్నట్లు జేటీ పాటిల్ ఎమ్మెల్యే అభిప్రాయం. అది అక్కడ లోకల్ ఎమ్మెల్యే. గ్యారంటీలు ప్రజలకు సోమరులను చేస్తాయన్న బీజేపీ విమర్శను ఈ ఎన్నికలు నిజం చేశాయి. కానీ వారి ఆరోపణలే కాదు, వాస్తవం కూడా ఇదేనని ప్రజలు తమ ఓటుతో నిరూపించారా? ఓ పరాజిత అభ్యర్థిగానే కాదు, సామాన్యుడిగా ముఖ్యమంత్రి ఈ పథకాలపై పునరాలోచన చేయాలి. లక్ష్మణ్, మైసూరు నుంచి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి. లోక్సభ ఎన్నికల్లో గ్యారంటీలను ప్రధాన అస్త్రాలుగా మార్చుకొని పోటీ చేశాం. ఇప్పుడు తెలిసింది ఈ పథకాలు పనిచేయలేదని. ఈ పథకాలను నిత్యం విమర్శించే బీజేపీకే ప్రజలు మద్దతు ఇచ్చారు అంటే ఈ గ్యారంటీలను ప్రజలు పట్టించుకోనట్లే. ఎన్నికల ఫలితాలను చూసైనా పునరాలోచన చేయాలి. తుది నిర్ణయం అధిష్టానానికే వదిలిపెడుతున్నా. బాలకృష్ణ, మాగడ ఎమ్మెల్యే, ఇంకో ఎమ్మెల్యే. కాంగ్రెస్ అనుకున్న స్థానాలు దక్కలేదంటే అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం తయారు చేసిన ప్రణాళికలు, ప్రచారంలో ఇచ్చిన హామీలేవి ప్రభావం చూపనట్లే. ఈ హామీలో ప్రధానమైనవి గ్యారంటీలే కదా, వాటిని కొనసాగించాలో వద్దో నిర్ణయించాల్సింది కూడా నాయకత్వమే అని ఎవరు ఎమ్మెల్యే గుబ్బి శ్రీనివాస్ ఎమ్మెల్యే అభిప్రాయం. ఇదంతా అక్కడ ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత 9 సీట్లే గెలిచిన తర్వాత కాంగ్రెస్ కర్ణాటకలో 16 సీట్లు వస్తాయన్న దగ్గర సమీక్షలో ఎమ్మెల్యేలు వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ కూడా ఆలోచన ఉంది. ఏంది 6 గ్యారంటీలు, అక్కడ 5 గ్యారంటీలు. ఈ 5 గ్యారంటీలు జనాలు ఇదంతా వేస్టు. 5 గ్యారంటీల పేరుతోనే అభివృద్ధి మొత్తం ఆగిపోయింది కాన్స్టిట్యున్సీలలో. కనీసం మంత్రులు కూడా వినతి పత్రాలు ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారంటే అక్కడ సిచ్యువేషన్ కర్ణాటకలో ఏమవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి మొత్తం నిలిచిపోయింది. అసలు అభివృద్ధి చేయలేనప్పుడు మనం ఓట్లు ఎట్లా అడగాలి అని ఎమ్మెల్యేలు అడుగుతున్నారంట. ఓన్లీ 5 గ్యారంటీల పేరుతో జనాలకు పోలేము, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకవేళ 5 గ్యారంటీలే ఇంపార్టెంట్ అనుకుంటే 9 సీట్లు ఎందుకు వస్తాయి కాంగ్రెస్కు? 16, 15 సీట్లు పెరగాలి కదా. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాబట్టి ఈ పథకాల మీద పునరాలోచన చేయాలన్న ఒక రివ్యూ ఒకటి బెంగళూరులో జరిగింది. కర్ణాటక కాంగ్రెస్లో, ఆ ప్రభుత్వంలో ఇదొక అంతర్మదనంగా కనిపిస్తుంది. ఇంకా రేపు ఆ తెలంగాణలో ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఈ పొడుగు స్కీములు అమలు చేయలేదు. అమలు చేయకముందే ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ స్కీమ్స్ కనుక అమలు చేస్తే ఇంకా అభివృద్ధి కర్ణాటక లాగానే అవుతుందో ఇంకేమవుతుందో తెలియదు. నిజానికి మన దగ్గర అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కర్ణాటకలో స్కీమ్స్ గురించి బాగా చర్చ జరిగింది. కర్ణాటకలో గ్యారంటీలు అమలు చేస్తలేరు, ఇక్కడేమో అమలు చేస్తారు, అక్కడ కరెంటు లేదు, ఇక్కడేమి ఇస్తారు, ఇట్లాంటి చర్చలు జరిగినాయి. కానీ అవేం పట్టించుకోలేదు జనం. అప్పుడు జరగాల్సింది జరిగిపోయింది. నెక్స్ట్ కర్ణాటకలో జరిగింది అయితే ఇది. నెక్స్ట్ తెలంగాణలో ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.